సో గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. అనుకున్నట్టుగానే డ్రాగా ముగిసింది బ్రిస్బెన్ టెస్ట్. సిరీస్ ఇస్ వెరీ మచ్ అలైవ్. 1-1తో చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. నో డౌట్ థర్డ్ టెస్ట్లో వాళ్ళకి అప్పర్ హ్యాండ్ కనిపించింది, కానీ ఇండియా మేనేజ్ టు రిగిల్ అవుట్ ఆఫ్ దట్ టైట్ సిచ్యుయేషన్, ఫాలో అని తప్పించుకోవడం. వర్షం మనకి హెల్ప్ చేసిందా? ఎస్, వర్షం అయితే హెల్ప్ చేసింది. వర్షం హెల్ప్ చేసిందా లేకపోతే వర్షం మనకి ఏమైనా దెబ్బ కొట్టిందా? లాస్ట్ డే రోజున మన వాళ్ళని చేసి డౌన్ చేస్తుండేవారా ఏమో తెలియదు. మరి మొత్తం మీద రెయిన్ ప్లేడ్ స్పాయిల్ స్పోర్ట్. మామూలుగా ఆస్ట్రేలియాలో ఇంత వర్షం రావడం నేను ఎప్పుడు చూడలేదు. అంటే వస్తుంది, వర్షం వస్తుంది కానీ ఇంత ఎక్కువగా రెయిన్ అంటే మేబీ 2018-19 సిడ్నీ టెస్ట్ అప్పుడు బాగా వర్షం వచ్చినట్టుగా ఉంది, మనం గెలవాల్సిన సిచ్యుయేషన్. బట్ జనరలీ ఇటీవల కాలంలో రెయిన్ నుంచి ఇంత ఇంటరప్షన్ రావడం, రెయిన్ వల్ల రిజల్ట్ రాకుండా పోవడం అనేది ఈ మ్యాచ్లో చూసాం. లాస్ట్ డే రోజున we expected a lot of drama, but nothing of that sort has happened. హై డ్రామా ఏం లేదు, డ్రామా మాత్రం మిగిలింది. బికాస్ దేర్ వాజ్ సమ్ హై డ్రామా వెన్ ఆస్ట్రేలియా వాజ్ లూజింగ్ వికెట్స్ క్విక్లీ. టపాటపా 54-5, 60-6. ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయ్యేసరికి కొంత జాన్ వచ్చినట్టుగా అనిపించింది, కొంత లైఫ్ వచ్చినట్టు అనిపించింది మ్యాచ్లో. బట్ మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసి జస్ట్ 2.1 overs ఆడారు. 8 runs మాత్రం వచ్చాయి. 275 was the target. వర్త్ గోయింగ్ అట్ ఇట్. ఫస్ట్ అంటే ఒకసారి వికెట్లు కానీ చేతిలో ఉన్న ఒక స్టేజ్కి వచ్చాం మనం. 54 ఓవర్స్లో ఒక 20 ఓవర్స్కి మనం కాస్త కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం అనుకుంటే దెన్ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ ద టోటల్. కానీ వర్షం మనకు అవకాశం ఇవ్వలేదు. లాస్ట్ డే రోజున నాకు మొదటి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఐ నెవర్ సెడ్ దట్ ఇండియాకి చాలా అవకాశం, మ్యాచ్ రిజల్ట్ వస్తుంది నేను ఎప్పుడు అనలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో మనం మొదటి రోజు నుంచి చూస్తే మనకి అక్కడి నుంచి మన మిత్రుడు రఘునాథ్ ఇస్తున్న వెదర్ రిపోర్ట్స్ అనండి, లేకపోతే జనరల్గా అతను ఇస్తున్న ఫీడ్బ్యాక్ కానీ జనరల్గా మనకు వస్తున్న న్యూస్ ప్రకారం ఆ వెదర్ ఫోర్కాస్ట్ ఎలా ఉందో దానికి కరెక్ట్గా అదే జరుగుతూ వచ్చింది. సో ఈ రోజు కూడా రెయిన్ ఉంటుందని మనకి ముందు నుంచి ఫోర్కాస్ట్. నిన్న కూడా రెయిన్ ఉంటుంది అన్నారు, అలాగే నిన్న వర్షం వచ్చింది. సో దెర్ విల్ బి స్టార్ట్ సిచ్యుయేషన్ మనం చూస్తూనే వచ్చాం. అలాంటప్పుడు లాస్ట్ డే రోజున ఏదో వీ కెన్ ఫోర్స్ ఎ రిజల్ట్ అని నాకైతే ఏమాత్రం నమ్మకం కలగలేదు. సో దే ట్రైడ్ దేర్ బెస్ట్. ఆస్ట్రేలియాను మెచ్చుకోవాలి మనం, ఎందుకంటే ది వెంట్ ఫర్ దేర్ షాట్స్ అండ్ లాస్ట్ వికెట్స్. బట్ స్టిల్ వాళ్ళకి ఆ స్పోర్టింగ్ డిక్లరేషన్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ దేర్ వాజ్ నో టైమ్ ఇన్ దిస్ మ్యాచ్. సో వర్షం మార్నింగ్ నుంచి కూడా క్లౌడీ వెదర్ ఉంది. ఆ క్లౌడ్స్ ఎప్పుడైనా దేవర్ థ్రెటనింగ్. మరి ఇండియా ఇన్నింగ్ స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ కారు మబ్బులు, బస్సు మబ్బులు, అన్ని మబ్బులు కమ్మేసుకున్నాయి. దాంతో ఇంకా ఆట కంటిన్యూ అవకాశం ఏమాత్రం కనబడలేదు. సో ఈరోజు హైలైట్ ఏంటంటే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్. ఇవన్నీ టెస్ట్ మ్యాచ్ గురించి పక్కన పెడితే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్. అశ్విన్ ఇంత మిడిల్ ఆఫ్ ది టూర్లో రిటైర్మెంట్ ఇస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి కొత్త ఏం కాదు కదా. ధోని విషయంలో చూసాం మనం, ఆస్ట్రేలియాలోనే 2014లో మిడిల్ ఆఫ్ ది టూర్లో ఇలాగే డిసెంబర్ మంత్లో అనుకుంటా ఈ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. అది క్యాప్టెన్ కూడా కాబట్టి అది ఇంకా సెన్సేషన్ అయింది. క్యాప్టెన్సీ వదిలేసాడు, టెస్ట్ నుంచి రిటైర్ అయ్యాడు. అశ్విన్ ఈ ప్లేడ్ జస్ట్ 1 టెస్ట్ మ్యాచ్. ఈ టెస్ట్ మ్యాచ్ కూడా రావట్లేదు. అది అతని పర్సనల్ డెసిషన్ అని చెప్పి రోహిత్ శర్మ కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు. దానికి కొన్ని డెసిషన్స్ పర్సనల్గా ఉంటే దానికి మనం రీజన్స్ మనం ఏమవుతాం అన్నట్టుగా చెప్పాడు. సో దాని గురించి నేను అశ్విన్ రిటైర్మెంట్ గురించి వేరే వీడియో చేస్తాను. అశ్విన్ రిటైర్మెంట్ గురించి ఖచ్చితంగా వీడియో చేయాలి. అశ్విన్ ఆ గ్లోరియస్ కెరియర్ని, అతను ఇండియన్ క్రికెట్కి అందించిన సేవల్ని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలి. ఐ విల్ మేక్ అనదర్ వీడియో అబౌట్ ఇట్. టుడే ఇట్ సెల్ఫ్ ఐ విల్ ట్రై టు మేక్ వన్ వీడియో. బట్ ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ డ్రా కావడం ఇండియాకి శుభ సూచకం. ఎందుకంటే ఫర్ ది సింపుల్ రీజన్, వాళ్ళ ఐటనరీ ఎలా, నేను ముందు నుంచి ఈ మాట మళ్ళీ చెప్తూనే వస్తాను. వాళ్ళు ఒక రివెంజ్ మోడ్లో ఉన్నారు ఆస్ట్రేలియా వాళ్ళు ఎలాంటి ఐటనరీ షెడ్యూలింగ్ చేశారంటే ఈ సిరీస్లో ఫస్ట్ 3 టెస్ట్ ఆర్ గోయింగ్ టు బి ది టఫెస్ట్. ఎందుకంటే పర్త్ మనకు తెలుసు మోస్ట్ పేసీ అండ్ బౌన్సీ ట్రాక్. అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్, పింక్ బాల్లో మనం ఎప్పుడు కూడా వీక్ అని వాళ్ళకి తెలుసు. థర్డ్ బ్రిస్బెన్లో గ్యాబా వికెట్లో వాళ్ళకు రికార్డు తెలుసు, అది కూడా మంచి పేసీ అండ్ బౌన్సీ ట్రాక్. సో ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచ్లోనే మనని కంప్లీట్గా ఫ్లాటన్ చేసేసి తర్వాత మెల్బోర్న్లో వి వన్ ది లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ ఇన్ మెల్బోర్న్లో మనం లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ గెలిచాం కదా. అలాగే మనం
సిడ్నీలో కూడా మనకి ఎక్కువ మ్యాచ్ గెలవకపోయినా సిడ్నీలో మనకి డ్రాస్ ఎక్కువ ఉన్నాయి. సిడ్నీలో కూడా స్పిన్నర్ స్కాల్ప్ ఉంటుంది యూజువలీ. సిడ్నీలో కూడా మన రికార్డ్ అంత ఘోరంగా ఏం లేదు. సో అక్కడ రెండు మనకి అనుకూలమైన ఆ రెండు వెనకాల పెట్టారు. లాస్ట్ టైం అలా లేదు కదా. లాస్ట్ టైం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వీ ప్లేడ్ ఎట్ అడిలైడ్, దెన్ వీ ప్లేడ్ మెల్బోర్న్, సిడ్నీ. ఆ రకమైన షెడ్యూలింగ్ ఉంది. దెన్ కేమ్ బ్రిస్బేన్, అప్పుడు 4 టెస్టులు. సో ఇప్పుడు వాళ్ళు మనకి ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచ్లు చాలా టఫ్ టెస్ట్ మ్యాచ్లు పెట్టారు. ఈ ఫస్ట్ 3లోనే వీళ్ళు 3-0 చేద్దాం అనుకున్నారు, అట్లీస్ట్ 2-0 చేద్దాం అనుకున్నారు. 2-0 చేద్దాం అనుకున్నారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆ మాటలు. 2-0తో మనం మెల్బోర్న్, సిడ్నీకి వెళ్దాం, అప్పటికే వాళ్ళు డిఫెన్స్లో పడిపోతారు అన్నారు. కానీ మనం మెల్బోర్న్, సిడ్నీ వేర్ వీ ట్రెడిషనల్లీ డూ వెల్, అక్కడికి వెళ్ళేసరికి స్కోర్స్ ఆర్ లెవెల్. ఆల్మోస్ట్ ఇది ఒక 2 టెస్ట్ సిరీస్ అయిపోయి. సో ఆ రకంగా ఇండియాకి డెఫినెట్గా ఈ డ్రా చాలా చాలా హ్యాపీ రిజల్ట్. ఎందుకంటే వీ హ్యావ్ వెదర్డ్ ది స్టామ్. ఈ తుఫాను, ఈ మొదటి 3 మ్యాచ్ల టఫ్ దాన్ని మనం మినిమం డ్యామేజ్, ఒక్క మ్యాచ్ మాత్రం ఓడిపోయి మనం బయటపడ్డాం. పర్త్లో అన్యూజువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా గెలిచాం. అక్కడ మనం గెలుస్తామని ఎవ్వరూ ఊహించలేదు. అంత బాగా పర్ఫామ్ చేశారు మన సెకండ్ ఇన్నింగ్స్లో. అండ్ థ్యాంక్స్ టు బుమ్రా. కోర్స్ బుమ్రా హెస్ బిన్ ద హీరో త్రూ అవుట్ ది 3 మ్యాచెస్. అడిలైడ్లో పింక్ బాల్ దగ్గర చేతులు ఎత్తేసాం. ఇక్కడ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం ఎక్కువ రన్స్ ఇచ్చేసి తర్వాత మనం బ్యాటింగ్లో అట్ వన్ స్టేజ్ 74 for 5 అయినప్పటి నుంచి కూడా మనం రికవర్ అయ్యి థ్యాంక్స్ టు రాహుల్ అండ్ అఫ్కోర్స్ జడేజా మనం ఈ మ్యాచ్ సేవ్ చేసుకోగలిగాం. సో ఇండియా షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ, కాన్ఫిడెంట్గా. ఆస్ట్రేలియా కంటే కూడా ఇండియా ఈ రిజల్ట్తో చాలా కాన్ఫిడెంట్గా, ఎందుకంటే వాళ్ళ ప్లాన్ అది. దే అట్లీస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ 2-0తో వాళ్ళు మెల్బోర్న్, సిడ్నీకి వెళ్దామని అనుకున్నారు. బట్ బాక్సింగ్ డే టెస్ట్కి మనం 1-1తో వెళ్తున్నాం. దట్ వే వీఆర్ స్టిల్ వెరీ మచ్ ఇన్ ద సిరీస్. అఫ్కోర్స్ మనకుండే ప్రాబ్లమ్స్ మనకి ఖచ్చితంగా ఉన్నాయి. మనకుండే ప్రాబ్లమ్స్ మనకున్నాయి. మన సీనియర్లు సరిగ్గా ఆడకపోవడం వాళ్ళకి ఉన్నాయి కదా. ఖవాజా ఫామ్లో లేడు, 4 సార్లు అవుతాడు బుమ్రాకి ఈ సిరీస్లో ఇప్పటికే. మెక్స్వినీ నాట్ సో గుడ్. లబుషేన్ ఒక్క ఇన్నింగ్స్ ఆడాడు. ట్రావిస్ హెడ్ మినహాయిసి ఎవరు ఆడుతున్నారు? స్టీవ్ స్మిత్ సెంచరీ చేశాడు, బాగానే ఉంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో వన్స్ అగైన్ వాస్ వాంటింగ్. సో వాళ్ళకు ఉండే సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి లేవని కాదు, మనకు ఉన్నట్టే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఐ థింక్ నేను చెప్పేది ఏంటంటే ఇండియా షుడ్ బి హ్యాపీ విత్ దిస్ రిజల్ట్ అన్నది. ఇంకా ఈరోజు ఏం జరిగింది? ఈరోజు మార్నింగ్ ఆకాష్ దీప్ అండ్ బుమ్రా కంటిన్యూ చేశారు. కొన్ని రన్స్ చేశారు, ఎక్కువసేపు నిలబడలేదు. బట్ 47 runs partnership, one of the third highest partnership in Australia by the last wicket pair. సో మనకి బుమ్రా బ్యాటింగ్లో మన కింద కామెంట్లో పెట్టారు, బ్యాటింగ్ నేనే చేయాలా బౌలింగ్ నేనే చేయాలా అని చెప్పి బుమ్రా అనుకుంటున్నాడు. ఏంటిది, బ్యాటింగ్లో నేను ఆదుకోవాలి, బౌలింగ్లో నచ్చింది నాకు కామెంట్. కరెక్టే. బుమ్రా అండ్ ఆకాష్ దీప్ has done really well. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ యాజ్ ది థర్డ్ సీమర్. సో వాళ్ళిద్దరూ ఆ 47 runs పార్ట్నర్షిప్తో మనకి ఒక జాన్ తీసుకొచ్చారు. ప్రెస్ మీట్లో అడిగారు ఎవరో ఒక లేడీ రిపోర్టర్, ఐ వాజ్ ఆస్కింగ్ రోహిత్ శర్మ, ఏంటి అంత సెలబ్రేట్ చేసుకున్నారేంటి మీరు ఫాలో అని అవాయిడ్ చేస్తే యాజ్ ఇఫ్ యూ వన్ ద మ్యాచ్ అంటే, అతను ఏమన్నా అంటే వాళ్ళు ఆ లాస్ట్ వికెట్ పేర్ వాళ్ళంతా గట్సీ పర్ఫార్మెన్స్ ఇచ్చి మాకు ఫాలో అని తప్పించారు, దానివల్ల సెలబ్రేట్ చేసుకున్నాం. కొన్ని మూమెంట్స్ మేము సెలబ్రేట్ చేస్తాం, ప్రతి చిన్న అది గొప్ప అచీవ్మెంట్ కాకపోవచ్చు, కానీ స్టిల్ వీ ఫెల్ట్ హ్యాపీ దట్ అవర్ లాస్ట్ వికెట్ పేర్ హ్యావ్ షోన్ దట్ గంప్షన్, చూపించి వాళ్ళు చేశారని చెప్పి అది చెప్పడం జరిగింది. సో వాట్ ఎవర్ వాళ్ళిద్దరు ఆడిన తీరు అంటే మన టైలర్ సరిగ్గా ఆడిన చేతులు ఎత్తేస్తారంటాం కదా. టైలర్ అసలు సిరాజ్ని ఎందుకు వీళ్ళకి ముందు ఎందుకు పంపించారో మనకు తెలీదు. గంభీర్ విషయాలు ఇలాంటివి చాలా గమ్మత్తులు ఉంటాయి. బట్ వాట్ ఎవర్, మనకు కలిసి వచ్చింది కదా, లాస్ట్ వికెట్ పేరు మనకి ఆ ఫాలో అని తప్పించారు. సో వెన్ ఆస్ట్రేలియా కేమ్ టు బ్యాట్, అప్పుడు కొంచెం ఆలస్యమైంది. బుమ్రా ఎప్పటిలాగే టప్ప వికెట్లు, ఖవాజాని అవుట్ చేశాడు. ఖవాజా కొంచెం అగ్రెసివ్గా వెళ్ళబోయాడు, అవుట్. బుమ్రాకి అగేన్స్ట్గా ఎలా కుదురుతుంది. అండ్ ఈ ఆల్సో వికెట్లు బుమ్రాకి వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు గో ఫర్ షాట్స్. సో వికెట్లు వస్తాయి. బుమ్రా సెకండ్ వికెట్ కూడా తీసి ఆకాష్ దీప్ వచ్చాడు. లబుషేన్ అవుట్ చేశాడు బుమ్రా. ఆకాష్ దీప్ కేమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సిరాజ్ యాజ్ ఫస్ట్ చేంజ్. అతను వికెట్ తీసి, సో వాళ్ళు దేవర్ ట్రైంగ్ టు ప్లే దేర్ షాట్స్ అండ్ మీరు జస్ట్ పుట్ ద బాల్ ఆన్ ఆర్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ దేర్ షాట్స్ అండ్ గివింగ్ అవే వికెట్స్. సో
అలాగా వాళ్ళు వికెట్లు పారేసుకుంటూనే ఉన్నారు, బట్ రన్స్ చేశారు. ఆల్మోస్ట్ 5 runs per over చేసి 89 for 7 చేశారు. అందరికి బుమ్రాకి 3 వికెట్లు వచ్చాయి. సో ఈ ఫినిష్ విత్ 9 wickets ఇన్ దిస్ మ్యాచ్, 9 for 94 ఎంతో. వండర్ఫుల్ బౌలింగ్ ఫ్రమ్ బుమ్రా. సిరాజ్కి 2 wickets వచ్చాయి, ఆకాశ్దీప్కి 2 wickets వచ్చాయి. సో వీళ్ళందరూ కూడా వికెట్స్ తీసుకోవడం మనం చూసాం. సో 89 for 7 దాన్ని డిక్లేర్ చేశారు వాళ్ళు. ఎవరు కూడా చెప్పుకోదగ్గ రన్స్ చేయలేదు. ప్యాట్ కమిన్స్ కూడా 20 చేశాడు. అలెక్స్ క్యారీ వన్స్ అగైన్ లుక్ వెరీ గుడ్. సో టు హ్యావ్ ఎ కీపర్ లైక్ దట్ ఈస్ రియలీ యాడ్స్ లాట్ ఆఫ్ డెప్త్ టు దర్ బ్యాటింగ్ కదా. వాళ్ళకి మంచి బ్యాటింగ్ డెప్త్ కూడా ఇస్తున్నాడు అలెక్స్ క్యారీ. సో 275 మనకి టార్గెట్ ఇచ్చారు 54 ఓవర్లో. 54 ఓవర్లకి ఎక్కడ మనకి స్టార్ట్ చేసి 2.1 overs ఆడిన వెంటనే బోత్ లుక్ గుడ్. కోర్స్ 1-2 ప్లే అండ్ మిస్ ఉంటాయి తప్ప, బట్ దెర్ వాజ్ నో టైం. మళ్ళీ బ్యాడ్ లైట్తో స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది అండ్ గేమ్ ఓవర్. బట్ నేను చెప్పినట్టుగా ఇండియా షుడ్ ఫీల్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఈ మ్యాచ్లో మనం మ్యాచ్ని కాపాడుకోగలిగిన సేవ్ చేసుకోగలిగినందుకు ఇండియా షుడ్ బీ హ్యాపీ. కానీ నేను అన్నట్టుగా అందుకే నేను అన్న కామెంట్ కొంతమంది నచ్చిందో నచ్చలేదో తెలియదు నాకు. ఫాలోని ఆడుంటే బాగుండేది. ఎందుకంటే ఈరోజు ఆస్ట్రేలియా ఆడిన 18 ఓవర్లు 19 ఓవర్లు ఆడారు ఆస్ట్రేలియా వాళ్ళు. అది మనం బ్యాటింగ్ ఆడి ఉంటే మన టాప్ ఆర్డర్కి మరొక అవకాశం వచ్చేది కదా. నేను అనేది అది. ఫాలోని ఆడిన నిన్న కొంత టఫ్ సిచ్యుయేషన్లో ఆడి ఉండేవారు, ఒక 8 ఓవర్లు టఫ్ టైంలో ఆడి ఉండేవారేమో. తర్వాత ఈరోజు ఒక 15-20 ఓవర్లు ఆడి ఉండేవారు. 20 ఓవర్స్ ఆడితే మన బ్యాటింగ్ మనలో ఒకసారి టెస్ట్ చేసుకునే ఒక, అంటే వికెట్లు పడితే మళ్ళీ మనం డౌన్ అవుతుంది వేరే సంగతి. కానీ మనం అది ఫేస్ చేయాలి కదా. ఆ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్ మనం ఫేస్ చేయాలి, టఫ్ సిచ్యుయేషన్ ఫేస్ చేయాలి. మెల్బోర్న్లో సిచ్యుయేషన్ కుడ్ బి లిటిల్ బెటర్, కానీ మనకి మళ్ళీ ఒక బ్యాటింగ్ అవకాశం వచ్చి ఉండేది. మళ్ళీ మనం ఒకసారి జైస్వాల్ కానీ, రాహుల్ ఎలాగో బాగా ఆడుతాడు, జైస్వాల్ కానీ తర్వాత గిల్, కోహ్లీ, వీళ్ళు మళ్ళీ కొంత ఎమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఫాలోని ఆడుంటే బాగుంటుంది. నాకు తెలుసు ఎలాగోలాగా వర్షం వస్తుంది, ఈ మ్యాచ్లో రిజల్ట్ రాదనేది. దట్ ఈస్ గివెన్ ఆల్రెడీ 2 days ముందు అది అర్థమైపోయింది. బట్ అది పరిస్థితి. సో హ్యాపీ ఇండియా షుడ్ బి హ్యాపీ అండ్ దే విల్ బి వితౌట్ అశ్విన్ ఈస్ ఫ్లయింగ్ బ్యాక్ హోమ్ టుమారో అని చెప్పాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి కూడా అడిగారు ప్రెస్ మీట్లో. ఏంటి నువ్వు బ్యాటింగ్ సరిగా లేదంటే, రన్స్ రావట్లేదు, ఐఎమ్ హ్యాపీ, మై ఫీట్ ఆర్ మూవింగ్, ఐఎమ్ నాట్, నా బ్యాటింగ్ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. ఫీట్ ఆర్ మూవింగ్ అనేది నాకు అర్థంగా, ఫీట్ మూవ్ అవ్వట్లేదు అక్కడ. సో అతను నా బ్యాటింగ్ విషయంలో సమస్యలు లేవు, రన్స్ రావట్లేదు అదొకటే. బట్ ఐ థింక్ దిస్ ఫేజ్ విల్ గో అన్నట్టుగా చెప్పాడు. సో అతను బ్యాటింగ్ బాగానే ఉందని చెప్పి అతను కితాబ్ ఇచ్చుకున్నాడు. బట్ హీ హ్యాస్ టు స్కోర్ రన్స్, హై టైం కదా.